నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి అలసందులతో కర్రీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇప్పుడు మార్కెట్లో పచ్చి అలసందులు ఎక్కువగా దొరుకుతున్నాయి. రైస్లోకి, రోటీలోకి, రాగి సంగటిలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ అలసంద కాయల్ని తెచ్చేసేసుకొని నీట్గా ఈ విధంగా ఒలిచేసుకున్నానండి. మీకు కావాలంటే ఒలిచినవి కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ అలసందుల్ని కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేశాను. ఈ ఒలిచి పెట్టుకున్న ఈ అలసంద గింజల్ని వేసేసుకున్నానండి, పచ్చి అలసందుల్ని. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి. జస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. నేనైతే కుక్కర్లో పెట్టలేదు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. మళ్ళీ మనం కర్రీలో ఉడికించుకోవాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే మనకు ఈ అలసందులు అనేటివి ఒక అర్ధం ఉడికి ఉంటాయండి. ఈ అలసందులు పచ్చివి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. మామూలుగా మనం ఎండు అలసందుల్ని రాత్రి నానబెట్టి అలా కూడా చేసుకుంటూ ఉంటాం. ఇవైతే నేను పచ్చి అలసందులతో చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల శనక్కాయ నూనె వేసానండి, పల్లి నూనె. నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 మెంతులు వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకొని వాటిని 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఈ టమాటో ముక్కలు వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఇదంతా కూడా మనం ఫ్రై చేసేసుకోవాలండి. టమాటోలు లైట్గా మగ్గనిస్తే సరిపోతుంది, మరి ఏమి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి. కర్రీలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలసంద గింజలు ఉడికించేటప్పుడు కూడా నేను కొద్దిగా పసుపు పొడి వేశాను. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఈ స్పైసెస్ మాడకుండా కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇంకొక నిమిషం ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి, మగ్గనివ్వాలి. మామూలుగా ఈ కర్రీని మసాలా ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను చింతపండు పులుసు వేసి చేస్తున్నాను. ఇదంతా వేగింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అలసంద గింజలను, పచ్చి అలసంద గింజల్ని వేసేసుకోవాలండి. కొంతమంది అలసందల్ని బొబ్బర్లని కూడా అంటారండి. మేమైతే రాయలసీమ సైడు అలసందులు అంటాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఒక చిన్న నిమ్మకాయ చింతపండుని 10 నిమిషాల ముందు నానబెట్టేశానండి. ఇంకా ఆ చింతపండు రసం వేసేసాను. ఆ పిప్పిలో కూడా కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇందులో చింతపండు పులుసు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. వాటర్ అనేది చూసి వేసుకోవాలండి. మరి ఎక్కువ పులుసుగా ఉన్నా బాగుండదు, అలాగే గట్టిగా ఉన్నా కూడా బాగుండదండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నాకైతే ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పట్టాయి. ఇప్పుడు ఇంకొంచెం రాళ్ళుప్పు వేసానండి. ముందుగా నేను అలసంద గింజల్ని ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా రాళ్ళుప్పు వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం ఈ రాళ్ళుప్పు అనేది వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరగా ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. ఈ కర్రీని మనం కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, కానీ పచ్చి అలసందులు కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ విధంగా మనం డైరెక్ట్గా ప్యాన్లో కూడా చేసేసుకోవచ్చండి. చూడండి, పులుసు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుందండి ఈ కర్రీ. ఇలా మనం మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా దొరుకుతున్నాయండి పచ్చి అలసందులు. తెచ్చేసుకొని ఈ విధంగా
చింతపండు పులుసు వేసేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కావాలంటే మసాలా ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. కాబట్టి చూసారు కదా అండి, పచ్చి అలసందులతో నేను కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కానీ, రాగి సంగట్లో కానీ, రోటీ, చపాతీ, పుల్కాలకు కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.